13లో ఏర్పడినటువంటి తెలంగాణ మోడల్ స్కూల్స్ ఇప్పటి వరకు 11 సంవత్సరాలుగా ఎలాంటి బదిలీలు లేకుండా, ప్రమోషన్ లేకుండా ఇప్పటికీ నడుస్తూ ఉన్నాయి. అంటే ఏ వ్యవస్థలైనా నిర్వీర్యం కావడానికి ఈ సమయం సరిపోతుంది. ఎందుకంటే 5 సంవత్సరాల తర్వాత ఖచ్చితంగా ప్రతి వ్యవస్థలో ట్రాన్స్ఫర్స్ అనేవి ఉంటాయి. ఆ ట్రాన్స్ఫర్స్ ఎందుకు పెడతారంటే ఆ వ్యవస్థ అక్కడ నిర్వీర్యం కాకుండా ఉండడం కోసం, వాళ్ళ నూతన ఉత్తేజాన్ని తీసుకురావడం కోసం ఇది జరుగుతూ ఉంటుంది. అదేవిధంగా ప్రతి సర్వీస్లో కూడా ప్రమోషన్ అనేది అతనికి కావాల్సినటువంటి ప్రోత్సాహకాన్ని ఇవ్వడం. మాకు ఎలాంటి బదిలీలు లేవు, ప్రమోషన్ లేవు. అదేవిధంగా తెలంగాణ ఉద్యమంలో తెలంగాణ ఏర్పడకు ముందే ఏర్పడినటువంటి తెలంగాణ మోడల్ స్కూల్స్ మేము కూడా ఉద్యమంలో పాల్గొన్నాం. అలాంటి తెలంగాణ ఇంక్రిమెంట్ కూడా తీసుకున్నటువంటి ఒకే ఒక వ్యవస్థ ఏది ఉంటే తెలంగాణ మోడల్ స్కూల్స్. అదేవిధంగా వ్యవస్థలో ఇప్పటికీ పీజీటీగా 9th క్లాస్ 10th క్లాస్కి ఇంటర్మీడియట్కి 2 బోధిస్తూ పీజీటీ ఉద్యోగం తీసుకోవడం అనేది ఎక్కడ కూడా దోపిడీ కిందనే తీసుకోవచ్చు. అది ఇంతకుముందున్నటువంటి ప్రభుత్వం చేసింది. ఇప్పటి ప్రభుత్వం కూడా మమ్మల్ని చూసి ఆ తెలంగాణ ఇంక్రిమెంట్తో పాటు మాకు కావాల్సినటువంటి జేఎల్ అప్గ్రేడేషన్ ఇచ్చి ప్రిన్సిపల్గా ఎవరైతే పదోన్నతి ఎలిజిబిలిటీ ఉన్నారో వాళ్లకు పదోన్నతి కల్పిస్తూ, అదేవిధంగా అప్పుడు నీడ్ బేస్డ్ అపాయింట్మెంట్ అని అక్కడ కొద్దిమందిని త్వరగా అపాయింట్మెంట్ చేయకుండా ఒక 1 ఇయర్ తర్వాత అపాయింట్మెంట్ ఇచ్చింది. వాళ్ళకు కూడా వీలుంటే నేషనల్ ఇంక్రిమెంట్ కావచ్చు. తర్వాత ఎక్కడైతే ట్రాన్స్ఫర్స్ ఇవ్వడం వల్ల వ్యవస్థ అనేది నూతన ఉత్తేజంతో మళ్ళీ పరుగులు పెట్టించేటువంటి ఆస్కారం ఉంటుంది. కాబట్టి 30,000 మందికి ఒకే ఒక్క రోజులో ట్రాన్స్ఫర్ చేయగలిగినటువంటి వ్యవస్థ. 3,000 మంది మేము కొద్దిమంది మాత్రమే మమ్మల్ని వ్యవస్థలో భాగంగా ట్రాన్స్ఫర్ చేస్తూ, బదిలీలు చేస్తూ మమ్మల్ని ఎక్కడ కూడా ఇట్లాంటి నిరాశ నిస్పృహ లేకుండా ఉండే విధంగా ప్రభుత్వాన్ని కోరుతున్నాం. ఇది ప్రభుత్వానికి పెద్ద సమస్య కూడా కాదు. ఎందుకంటే మేము 3,000 మంది ఉద్యోగస్తులమే కాబట్టి. అదేవిధంగా జీతాలు 1వ తారీఖు, 10వ తారీఖు, 15వ తారీఖు ఇదే ప్రభుత్వం ఇస్తుంది. 010 ద్వారా ఇస్తే మొదటి తారీఖు జీతం ఇచ్చినట్టు అవుతుంది. అదే స్పెషల్ బడ్జెట్ ఏం కాదు. అదే బడ్జెట్ని 1వ తారీఖుని ఇస్తే మా కుటుంబాలు కూడా ఆనందంతో పనిచేస్తూ ఉంటాయి. అదేవిధంగా సిబిల్ పోయి బ్యాంకులో లోన్లు రాని విధంగా ఉన్నటువంటి పరిస్థితి కూడా ఉండింది. అదేవిధంగా వ్యవస్థలో ఉన్నటువంటి హెల్త్ కార్డ్స్, ఇప్పుడు ఒక మామూలు ప్రభుత్వ ఉద్యోగికి హెల్త్ కార్డు ఉంటుంది. అదేవిధంగా రోడ్డు మీద బీపీఎల్లో ఉన్నటువంటి ఆరోగ్యశ్రీ ఇంకో పథకం ద్వారా ఉంటుంది. మాకు అటు కాకుండా ఇటు కాక రెంటికి చెడ్డ రేవడిగా మేము మా కుటుంబాలని ఏదైనా ఆరోగ్య సమస్యలు వచ్చినప్పుడు మేము ఎవరికి చెప్పుకోవాలని అర్థం కాని పరిస్థితి. కాబట్టి మెడికల్ రియంబర్స్మెంట్ లేదు, హెల్త్ కార్డ్స్ లేవు. ఇవన్నీ కూడా లేని పరిస్థితిలో ఈ సమస్యల్ని సాల్వ్ చేయాలనే దృక్పథంతో మేము ఇక్కడ శాంతియుతంగా మా యొక్క రిలే నిరాహార దీక్షని చేయడం జరుగుతుంది. ఒకరోజు నిరాహార దీక్షని ఈ సమస్యలన్నీ దీంతో సాల్వ్ అవుతాయని, మేము ఈ విధంగా పరిష్కారం అవుతాయని దాంతో ఒక అభ్యర్థనగా ప్రభుత్వం వైపు మమ్మల్ని కూడా ఒక గంట చూడమని చెప్పి మేము ఈరోజు ఈ నిరాహార దీక్షను చేపట్టడం జరిగింది. ఇక్కడ ఖచ్చితంగా స్పందిస్తాం అనుకుంటాం. 30,000 మందికి ట్రాన్స్ఫర్ చేసింది. 25,000 మందికి 10 సంవత్సరాలుగా ఉన్నటువంటి వాళ్ళకి ప్రమోషన్లు ఇచ్చింది. వాళ్ళ మీద చాలా కోర్టు కేసులు ఉన్నాయి. మాది చిన్న కోర్టు కేసు. వాటితోటి కోర్టు కేసు పరిధిలో ఇస్తూ అని చెప్పి కూడా అది ఇచ్చేటువంటి ఆస్కారం ఉంది ప్రభుత్వానికి. కాబట్టి ఈ చిన్న సమస్యల్ని, అదేవిధంగా 317లో కూడా అదొక సమస్య ఉంది. ఎందుకంటే ప్రభుత్వ ఉద్యోగులకు గుర్తించినటువంటి 317 కూడా చేయాల్సిన అవసరం ఉంది. ఇవన్నీ సమస్యల్ని పరిష్కరించడానికి ఒక రోజులో చేయాల్సినటువంటి సమస్యలే వివిధ డిపార్ట్మెంట్ పరిధిలో ఉన్నటువంటి. కాబట్టి ఇవన్నీ కూడా చేసి మా వైపు కూడా న్యాయం చేస్తామని చెప్పి మేము కోరుతున్నాం. ఈ రేవంత్ రెడ్డి గారు అందరి సమస్యలు తీర్చారు, మా సమస్యలు కూడా తీర్చాలని మేము వేడుకుంటున్నాం. ధన్యవాదాలు. 2013లో స్టార్ట్ అయినటువంటి మోడల్ స్కూల్ వ్యవస్థ ఎంతో సక్సెస్ఫుల్గా, ఎంతో విజయవంతంగా నడుస్తూ వచ్చింది. సో ప్రతి 5 సంవత్సరాలకు అన్ని సొసైటీ లోపల, అన్ని గవర్నమెంట్ స్కూల్ లోపల, అన్ని గవర్నమెంట్ ఆర్గనైజేషన్లో ట్రాన్స్ఫర్స్ జరుగుతూ ఉంటాయి. కానీ మోడల్ స్కూల్ వ్యవస్థ ఒక్కటి మాత్రము ట్రాన్స్ఫర్ ఇంతవరకు జరగలేదు. ఎంతోమంది ఉపాధ్యాయునులు, మెయిన్గా ఉమెన్స్ లేడీ ఉపాధ్యాయులు దీనివల్ల ఎంతో బాధపడుతున్నారు, ఎంతో ఇబ్బందులకు గురి చేస్తున్నారు. ఒక్కొక్కరు హైదరాబాద్ నుంచి కావచ్చు, టౌన్స్ నుంచి కావచ్చు, ఒక్కొక్కరు 100 కిలోమీటర్లు ప్రయాణం చేసి ఇప్పటికీ చాలామంది ఉపాధ్యాయులు యాక్సిడెంట్స్లో తమ ప్రాణాలు కూడా కోల్పోయారు. ఎన్నో ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. నేను కూడా నడుము పట్టితోటి రోజు నేను ఒక
టీచింగ్ చేయాల్సి వస్తుంది. నాలాంటి వాళ్ళు మెడలకు పట్టీలు పెట్టుకొని నడువులకు పట్టీలు పెట్టుకొని ఎన్నో ఆరోగ్యమైనటువంటి ప్రాబ్లమ్స్ని ఫేస్ చేస్తూ వాళ్ళు టీచింగ్ చేస్తున్నాము. ఇంతగానో టీచింగ్ చేసినా ఇలాంటి నిరసన కార్యక్రమం ఇప్పటికి మేము 3-4 నిరసన కార్యక్రమాలు చేసినా కూడా సో గత ప్రభుత్వం పట్టించుకోలేదు. సో గత ప్రభుత్వంలో పూర్తిగా మోడల్ స్కూల్ వ్యవస్థని నిర్వీర్యం చేసిందని చెప్పొచ్చు. సో యూపీఏ గవర్నమెంట్ 2013 లోపల కాంగ్రెస్ గవర్నమెంట్ ప్రారంభించినటువంటి ఈ మోడల్ స్కూల్ వ్యవస్థ సో బీఆర్ఎస్ యొక్క గవర్నమెంట్లో పూర్తి నిర్వీర్యానికి గురైంది. ఇప్పుడు యూపీఏ గవర్నమెంట్ వచ్చినా కూడా అంటే మన తెలంగాణ లోపల కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినాక మాకు మంచి రోజులు వస్తాయని మేము ఎంతో ఆశించాము. కానీ రాష్ట్రం లోపల ఉన్నటువంటి అన్ని వ్యవస్థల లోపల బదిలీలు జరిపి ప్రమోషన్లు ఇచ్చి మా మోడల్ స్కూల్ వ్యవస్థలో మాత్రం ప్రమోషన్లు ఇవ్వలేదు. సో దీనివల్ల ఏంటి అంటే చాలా మొత్తం నిర్వీర్యం గురవుతున్నాము. సో స్కూల్కి వెళ్తున్నాం తప్ప మా లోపల ఎటువంటి ఉత్సాహత లేకుండా కేవలము ఇది నిర్వీర్యమైనటువంటి దీన స్థితిలో కూడా మేము మా విధులను హాజరవుతున్నాము. కావున ప్రభుత్వము మా పైన కొంచెం దయ ఉంచి మా పైన కొంచెం ఫోకస్ చేసి మేము కూడా ఉత్సాహంగా పనిచేయడానికి స్కూల్ లోపల ప్రొడక్టివ్గా పనిచేయడానికి మమ్మల్ని బదిలీ చేస్తే స్థానచలనం చేస్తే మా లోపల కొత్త ఎనర్జీ వస్తుంది. సో మేము కూడా కొత్త ఎనర్జీతో పనిచేస్తాము, పిల్లలకి ఇంకా మంచి సేవలు అందిస్తాము. సో మా స్కూల్ యొక్క వ్యవస్థను ఇంకా స్ట్రాంగ్ చేస్తాము, ప్రభుత్వానికి మేము గొప్పగా సర్వీస్ చేసి ఉత్తమమైన విద్యార్థులను తీర్చిదిద్దాము. దయచేసి మాకు ట్రాన్స్ఫర్ చేయండి, దయచేసి మా వ్యవస్థను బలోపేతం చేయండి అని సో ప్రభుత్వం మేము కోరుకుంటున్నాం. సో ఇటువంటి అవకాశం ఉంది. థ్యాంక్ యూ.